రంగారెడ్డి జిల్లా కోహడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 239 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో 2284 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం కోహడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ను నిర్మించనుంది. ప్రపంచ మార్కెట్ ను ఆకర్షించేలా ఆధునిక వస్తువులతో మార్కెట్ నిర్మాణం జరగనుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కట్టుకుంటాం. ఫ్రూట్సే కాదు, ఫ్లవర్సే కాదు, ఈ ప్రాంతంలో మీకు పోల్ట్రీ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, పాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏమి కావాలన్నా నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెండ్లున్నా ఎవరి ఇంట్లో పండగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు కోహెడా ఫ్రూట్ మార్కెట్ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఏ విధంగా అయితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో మనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత వివిధ రాష్ట్రాలలోనే కాదు వివిధ దేశాలలో మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని, మార్కెట్ తరలింపు లేదా భూముల కేటాయింపు విషయంలో ఎవరికీ నష్టం జరగదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గత పాలకుల్లా కాకుండా ప్రజలు మరియు రైతుల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని కోహెడా మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. రైతు సోదరులందరికీ మేము మనవి చేస్తా ఉన్నాం. మొన్న ఫార్మా సిటీకి సంబంధించి మరి రైతు సోదరులందరికీ కూడా నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఫార్మా సిటీలో ఈరోజు పరిశ్రమలు రావాలి, ఉపాధి సంకల్పన చేయాలని, మాకు కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు అక్కర్లేదని ఆ రైతు సోదరులు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక గ్రీన్ ఫార్మా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి నాంది పలకడం జరిగింది. దీన్ని సంకల్పించిన రైతు సోదరులకి ప్రభుత్వ పక్షాన మేము చెప్తా ఉన్నాం, ఎవరికి కూడా నష్టం జరగకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆ రైతు సోదరుడు ఆందోళన పడొద్దని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి వారికి చేత కాని పనిని మేము చేస్తా ఉన్నామంటే చూస్తూ వారు ఓర్వటం లేదు. రైతు సోదరులని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెడుతూ ధర్నాలు చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భాగ్యనగరాన్ని వాన ముంచెత్తింది. గత కొన్ని గంటలుగా కురిసిన జోరు వానతో నగరం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల వాన దంచికొట్టింది. ముఖ్యంగా బషీర్బాగ్, నాంపల్లి, లక్టీకపూర్, హిమాయత్ నగర్, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముషీరాబాద్, చిక్కడపల్లి, శివం రోడ్, అంబర్పేట ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, చైతన్యపురి, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి చిరుగల్లులు పడగా ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం క్రమంగా పుంజుకుంది. అటు సంతోష్ నగర్, మదనపేట, సైదాబాద్, కంచన్బాగ్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఐటీ కారిడార్తో పాటు ప్రధాన కూడలలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదరగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వాహనదారులు, బైక్లపై వెళ్లేవారు చెట్ల కింద, హోర్డింగ్ల కింద ఆగొద్దని, ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలిస్తోంది. ఈ ప్రభావంతో 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లోనూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో మరియు ఈదరగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో రానున్న 24 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈదరగాలులతో కూడిన భారీ వర్షపు జల్లులు పడే అంచనా వేశారు. రాబోయే 2-3 రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరో పోరుబాటకు టీబీజేపీ సిద్ధమైంది. త్వరలోనే విద్యార్థి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఫీజు పోరుబాట విద్యార్థి భరోసా పేరుతో మరో యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవల రైతు గోసా బీజేపీ భరోసా పోరుబాట నిర్వహించిన కాషాయ పార్టీ మరో యాత్రకు సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం బీజేపీ అనుబంధ విభాగాలతో ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయనున్నారు. మహిళా యువమోర్చాలకు స్పెషల్ టాస్క్లు ఇచ్చేందుకు కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్లే డ్రాప్ అవుట్లు పెరుగుతున్నాయని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అధికారులుగా, అలాగే ప్రైవేట్లో ఎంప్లాయీస్గా, అలాగే ఐటీ నిపుణులుగా, శాస్త్రవేత్తలుగా వారు విదేశాల్లో కూడా స్థిరపడ్డటువంటి అత్యున్నతమైనటువంటి స్కీమ్ ఇది. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ స్కీము ఈరోజు మళ్ళీ తిరిగి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న తర్వాత ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము 2 సంవత్సరాలది, ఈ ప్రభుత్వము 3 సంవత్సరాలది ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక స్థానం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మలేషియాలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస బిడ్డలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తుకు బీఆర్ఎస్ దగ్గర మాత్రమే విజన్ ఉందని, రాబోయే 25 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తమ మాతృభూమిని మర్చిపోకుండా ఆవిర్భావ వేడుకలు చేసుకుంటున్న ఎన్ఆర్ఐలందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తల్లిని తలుచుకుంటూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవడం గొప్ప విషయమని కేటీఆర్ కొనియాడారు. ప్రాజెక్టులపై తాము పాదయాత్ర అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చిందని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డిలు అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరును వలసల జిల్లాగా పేరు తెచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్ల టైం ఇచ్చిన ప్రాజెక్టులపై పూర్తిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని వారు మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు కోసం 27 ఎకరాల భూసేకరణ చేశామని, కానీ బీఆర్ఎస్ భూసేకరణ చేయడం లేదనడం హాస్యాస్పదమన్నారు. నిన్న వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి 6 నెలల్లో కంప్లీట్ చేసిన ఒక ఆయన అన్నాడు, సంవత్సరం అని ఒక ఆయన అన్నాడు. సరే సంవత్సరంలో వాళ్ళు అన్నది కూడా ఇప్పుడున్న మేము ఏదైతే చేసిన దాన్ని కంప్లీట్ చేస్తా అన్నారు. అయినా సరే 6 నెలల్లోనే ఉదండాపూర్ వరకు నీళ్లు తెచ్చడానికి అవకాశం ఉంటే, 3 నెలల్లోనే కర్వెన వరకు నింపడానికి అవకాశం ఉంటే చేయడానికి చేస్తుంటే మేము మరి దానికి 3.5 సంవత్సరాలు వాళ్ళు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం చెప్తా ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాలు కేవలం మేము చేపట్టిన నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు రిజర్వాయర్లు కానీ, పంప్ హౌజులు కానీ, కెనాలు కానీ, టన్నల్స్ కానీ అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. డిసెంబర్ ఎండింగ్ లోనే ఎండిపోతుంది. ఇక ఇప్పటికే అన్ని చెక్ డ్యాములు లిఫ్ట్ ఉండగా ఎండిపోతున్నాయి. దానికి మళ్ళీ మనం సగం నిధులు ఇవ్వాలంట. అంటే స్టార్టింగ్ చూడండి, కర్ణాటక అయిపోయింది,
ఏమన్నా డ్యామ్ నుంచి నీళ్ళు వదిలి ఇంకా ఏమైనా ప్లాన్ ఉందంటే సంతోషం. మళ్ళీ పార్టీ మారి వచ్చే లోపల బుగ్గకారు వచ్చే లోపల మొత్తం రెడీ చేయించి చేతిలో పెట్టిన. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా అనేవాడు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో కొనుగోలు చేసిన భూమిపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కోడి చెరువు పరిధిలో కొన్న 10 ఎకరాల భూమి పూర్తిగా సికం భూమి అని రిజిస్ట్రేషన్ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 3 ఎకరాలు మాత్రమే సికం అని, మిగిలిన 7 ఎకరాలు మాగాణి అని తప్పుడు వివరాలు రాశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వెంటనే ఆ 10 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చి అక్కడ వేసిన మట్టి కంటైనర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ చేసిన వ్యాఖ్యలపై కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. ఇది బరాబర్ మా జాగిరే అని, 1200 మంది అమరవీరుల త్యాగాలతో కడుపు కట్టుకుని పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇక్కడ ప్రజల సొత్తన్నారు. ఇది పవన్ కళ్యాణ్ తాతల ముత్తాతల జాగీరు కాదని గర్జించారు. ఆంధ్రాలో రాజధాని కట్టుకోలేక ఇక్కడికి వచ్చి డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర విషకోరల నుంచి తెలంగాణను సాధించుకున్నామని, ఇక్కడ వన్ సైడ్ లవ్ అంటూ బలవంతపు రాజకీయం చేస్తామంటే కుదరదని, ముందు ఆంధ్ర ప్రజలకు మేలు చేసుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ శాశ్వత ద్రోహి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం అయ్యాక ఢిల్లీకి 70 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి పాలమూరుకు మాత్రం 2.5 ఏళ్ల తర్వాత వచ్చారని నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జూరాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయని ఎద్దేవా చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి చేయడానికి టీడీపీ కాంగ్రెస్ పార్టీలు 40 సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులు ప్రజల్లోకి వెళ్తే ప్రజల ఆగ్రహం ఏంటో తెలుసుకుంటారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేస్తున్న వ్యాఖ్యలను ఇకనైనా తగ్గించుకుంటే మంచిదని నిరంజన్ రెడ్డి సూచించారు. 2.5 ఏళ్లకు పాలమూరు బిడ్డకు సమయం దొరికింది. 70 సార్లు ఢిల్లీ పోయించినా ఒక్కసారి పాలమూరుకు రావా అని 100 సార్లు ప్రశ్నిస్తే 2.5 ఏళ్ల తర్వాత 2 రోజులు పాలమూరు జిల్లాలో పర్యటన చేసింది ముఖ్యమంత్రి. పచ్చి అబద్ధాలు. ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, భాష కాదు. అది ఈ అబద్ధం అనేటువంటి పదానికి కనుక అంగిలాగా వేస్తే దాని పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారేమో అనిపిస్తుంది. వాళ్ళను సోర్స్ చేసేది ఉండే అనేటువంటి మాట. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. 2023 జులైలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు అధికారులు చెప్పారని చామల అన్నారు. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను సన్నిహితంగా ఉండడంతో తన ఫోన్ను ట్యాప్ చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. హార్డ్ డిస్క్ ఆధారంగా తన ఫోన్ ట్యాప్ అయిన విషయం బయటపడిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం కోసం, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. అలాంటి వాళ్లను వదిలించుకుంటామని తేల్చి చెప్పారు. పార్టీ పదవుల నుంచి అన్ని విషయాల్లో సర్వేలు చేయిస్తున్నామని, ఇకపై పార్టీకి ఓటమి అనేది లేకుండా జాగ్రత్తలు పడుతున్నామని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్ల సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం తీసుకోవాలని నేతలకు సూచించారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఏం చెప్పారో అవన్నీ చేస్తున్నామన్నారు సీఎం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గడప గడపకు వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు సీఎం చంద్రబాబు. చెప్పిన వాటిని నెరవేరుస్తున్నామనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. యుద్ధాన్ని గెలిపించే బాధ్యత నాది, నాతో పాటు అలుపెరగకుండా యుద్ధం చేసే బాధ్యత మీది అని కార్యకర్తలకు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి బూత్లోనూ గతానికి మించి ఓట్లు రావాలని టార్గెట్ విధించారు. కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ అన్ని పనులు చేస్తోందని, ప్రభుత్వం చేసే అభివృద్ధి అందిపుచ్చుకునేలా కార్యకర్తలు ఆలోచించుకోవాలని చంద్రబాబు తెలిపారు. మద్యపాన నిషేధం, సిపిఎస్, జాబ్ క్యాలెండర్ అంశాలపై వైసీపీ మాట తప్పిందని, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీపై బురద జల్లాలని చూస్తున్నారని ఆరోపించారు. డిఎస్సీ నిర్వహణలో ఆధారాలతో సహా కౌంటర్ ఇవ్వడంతో వైసీపీ డిఫెన్స్ లో పడిందన్నారు.
వెల్కమ్ బ్యాక్. అమరావతి రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి జోరందుకుంది. కూటమి తరపున జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్ దాఖలుతో కూటమి నేతలు ఐక్యత చాటుకున్నారు. 10 మంది కూటమి సభ్యులు లింగమనేని నామినేషన్ ను ప్రతిపాదించారు. లింగమనేని రమేష్ నామినేషన్ పత్రాలపై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. జనసేన పార్టీకి కూటమి కేటాయించిన రాజ్యసభ స్థానం నేపథ్యంలో లింగమనేని రమేష్ ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మాస్కోలో స్పెయిన్ ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన పాఠశాల స్కూల్ 21ని ఏపీ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు విద్యార్థుల ద్వారా ప్రత్యేకంగా తెలుసుకున్నారు. మంత్రి లోకేష్ స్కూల్ 21 అనేది రష్యాలో స్పెయిన్ బ్యాంక్ ప్రారంభించిన ఉచిత ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విద్యా కార్యక్రమం. ఇక్కడ విద్యార్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. స్కూల్ 21లో ఉపాధ్యాయులు, అధికారిక ఉపన్యాసాలు, సంప్రదాయ గ్రేడ్లు ఉండవు. పాఠశాలలో ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులు ఎటువంటి ఖర్చు లేకుండా ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం కలుగుతుంది. స్కూల్ 21 అనుసరిస్తున్న విధానాలను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని హోంమంత్రి అనిత ఆవిష్కరించారు. అంబేద్కర్ భావజాలం ప్రతి ఒక్కరి నరాల్లో ఉండాలని, లేకపోతే ఆయన దేశానికి చేసిన సేవలు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతాయని అనిత అన్నారు. లోకేష్ రాజ్యాంగాన్ని చేతబూని యాత్ర చేసిన విషయం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అక్రమంగా అట్రోసిటీ కేసులు పెట్టించారని అనిత మండిపడ్డారు. గౌరవ నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు, పాదయాత్ర చేస్తూ ఏ బుక్ పట్టుకున్నారా అంటే అందరూ కావాల్సింది రెడ్ బుక్ కనిపిస్తుంది, కానీ ఆయన నడిచేటప్పుడు పట్టుకున్న రాజ్యాంగం గురించి ఎవరు మాట్లాడట్లే. ఆయన ఆ రోజు కూడా రాజ్యాంగం పట్టుకునే మాట్లాడారు, రాజ్యాంగం పట్టుకునే పాదయాత్ర చేశారు. ఈ రాజ్యాంగబద్ధంగానే నడుస్తాను అన్నారు. ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో దళితులు అన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలుసు. ఆఖరికి నేను రాజు కూడా అట్రాసిటీ కేసెస్ పెట్టించుకొని ఈ రోజుకి కూడా కడప కోర్టులకి తిరుగుతున్నామంటే ఆ రోజు గవర్నమెంట్ తాలూకా దాష్టికాలు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు నేను ఎక్కువసేపు మాట్లాడిన గౌరవ అతిథికి మైక్ ఇవ్వాలి. నేను 2 ముక్కలు మాట్లాడతా. ఒకటి, ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాలు ఎన్ని పెట్టుకున్నా, అంబేద్కర్ గారు జన్మదినాలు ఎంత ఘనంగా చేసుకున్నా, అంబేద్కర్ గారి భావజాలాన్ని మన అందులోని కూడా నరనరాల్లోని లేకపోతే ఈరోజు అంబేద్కర్ గారు చేసిన ఆ రోజు చేసిన ఆయన చేసిన సేవ కానీ, ఆయన చేసిన త్యాగం కానీ మనం ఏదో బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ రోజు మన బిడ్డలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. నీ బిడ్డ బాగా చదువుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి మన గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. నీ బిడ్డ ఉద్యోగం చేస్తే ప్రమోషన్ ఇవ్వడానికి నీ బిడ్డ ఇక్కడ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. లేదు నేను వ్యాపారం చేసుకుంటానంటే వ్యాపారం చేయించుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కేవలం మనం చేయాల్సిన పని ఏంటంటే బిడ్డలను చదివించడమే. ఈరోజు ఎన్నో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని పిల్లల చదువు నిమిత్తం మనం అందరం కూడా ఎన్నో డబ్బులు వెచ్చిస్తున్నాం. దాన్ని మనందరం కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఏ గవర్నమెంట్ లో దళితులకి న్యాయం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మొదలు పెట్టారు చాలా మంది బయటకు వచ్చి దళితుల మధ్యలోనే ఈ వర్గ విభేదాలు సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న అన్నమలైకు ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది. ఆయన స్థాపించిన వాలంటీర్ సంస్థ వ్యూ ది లీడర్స్ కు అనూహ్యంగా స్పందన లభిస్తోంది. బీజేపీ నుంచి రాజీనామా చేసిన అన్నమలై కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. రాజకీయాలనే ప్రజల వద్దకు తీసుకురావాలన్న ఆలోచనతో పార్టీ పెడుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో అన్నమలై 2020లో స్థాపించిన వ్యూ ది లీడర్స్ సంస్థ ద్వారానే ఆయన పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీ నుంచి అన్నమలై బయటకు వచ్చిన 24 గంటల్లోనే ఆన్లైన్ లింక్ ద్వారా భారీగా అభిమానులు వ్యూ ది లీడర్స్ లో జాయిన్ అవుతున్నారు. ఒక్క రోజులో 14 లక్షల సభ్యత్వాలు నమోదవగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 2027 లోపు అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడాలన్నదే ప్రధాని మోదీ సంకల్పమన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. 65% గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వలసలకు గ్రామాల్లో అభివృద్ధి చెందకపోవడమే కారణమన్నారు పెమ్మసాని. గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రజలకు సాంకేతిక సేవలు అందించడమే లక్ష్యంగా సమృద్ధి ఫిజిటబుల్ యోజన పథకం ఏర్పాటు చేసిందని, వైద్య సేవలతో పాటు డిజిటల్ సేవలు ప్రతి ఇంటికి అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
దేశం 2047కి ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మన పిల్లలు ఒక అమెరికానో, ఒక ఆస్ట్రేలియానో, ఒక కెనడానో వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనం సమృద్ధిగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా 2 ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. పశ్చిమాసియా యుద్ధం తర్వాత చెమరు, గ్యాస్ సంక్షోభం తలెత్తడంతో ఆర్థికంగా ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. ఈ కష్టాలు ఇప్పట్లో తీరేటట్లు కనిపించడం లేదు. పైగా కొత్త ఎల్నో అనే సమస్య కూడా వస్తోంది. ఈసారి అత్యంత తీవ్రంగా సూపర్ ఎలినో వస్తోంది. ప్రపంచ దేశాల్లో కరువు సంభవిస్తోందని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్థిక సలహా మండలితో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయాలు అనిశ్చితులు కొనసాగుతున్న వేళ భారత ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసే మార్గాలపై కీలక చర్చలు జరిపారు. ప్రపంచ సంక్షోభాల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపినట్టు అధికారిక ప్రకటన వెల్లడించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన తొలి భారీ ప్రత్యేక నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీట్, యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, సీబీఎస్ఈ మార్కింగ్ అవకతవకలపై దేశ యువత రోడ్డుపైకి వచ్చింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. మేము పన్నులు కడితేనే విద్యామంత్రికి జీతం వస్తుంది, కానీ మా భవిష్యత్తుకే దిక్కులేదు అంటూ విద్యార్థులు తమ ఆవేదనను వెళ్లకక్కారు. తమిళనాడు బీజేపీకి అన్నమలై రాజీనామా అంశం కుదిపేస్తోంది. పార్టీ పోకడలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అన్నమలై రాజీనామా చేయడంతో కమలదళం చీలిపోతుంది. అన్నమలై బాటలోనే ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణ్ నాగరాజన్, స్టేట్ సెక్రటరీ సుమతి బీజేపీని వీడారు. వీరితో పాటు మరో 14 మంది నేతలు రాజీనామాకు సిద్దమైనట్టు తెలుస్తోంది. అన్నమలై పార్టీని స్థాపించని చెప్పడం, అంతలోనే రాజీనామాల పరంపర సాగడంతో బీజేపీకి అన్నమలై ఎఫెక్ట్ తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. ఊహించిందే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సువర్ణ అవకాశం వచ్చింది. ఐపీఎల్ 2026లో సత్తా చాటిన ఈ చిచ్చర పిరుగుకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతన్ని ఏకంగా టీమిండియాకు ఎంపిక చేసింది. సచిన్ రికార్డ్ బద్దలు కొడుతూను ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో పర్యటించే భారత జట్టుకు వైభవ్ కు ఎంపిక చేసిన సెలెక్టర్లు ఆసియా క్రీడలు 2026లో పాల్గొనే జట్టులోనూ అతనికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. అత్యంత పిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.